వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత. సిద్ధాంతాలు విధానాలు లేకపోతే ఓ పార్టీ ఎంతలా నవ్వుల పాలవుతుందో, ఎంత నష్టపోతుందో కాంగ్రెస్ పార్టీని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆ పార్టీ అగ్రనాయకులు ఏ అంశం పట్ల సరైన విధానాలు తీసుకోవడం లేదు. అందుకే పార్టీలోని నాయకులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడి చివరికి కాంగ్రెస్ పరువు మంట గలుపుతున్నారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ నాకు ఆత్మాహుతి బాంబు ఇస్తే పాకిస్తాన్కి వెళ్లి పేల్చేసుకుంటామని చెప్పారు. అదే రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య పాకిస్తాన్తో యుద్ధం చేయకూడదు, వీలైతే దేశంలో అంతర్గత భద్రత మాత్రం బలోపేతం చేయండి అని అంటున్నారు. ఇక కేరళ కాంగ్రెస్ పార్టీ చేసే ట్వీట్లను పాకిస్తాన్ మంత్రి ఫహాద్ హుస్సేన్ రీట్వీట్ చేశారు. వారికి వీరికి మధ్య ఉన్న లింక్ ఏంటో ఆ పార్టీ అగ్రనాయకులకే తెలియాలి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తుందా అన్నట్టుగా మోదీ తలలేని ఫోటోను ట్వీట్ చేస్తోంది. సరిగ్గా శివుడికి తల లేకుండా ఐసిస్ ఉగ్రవాద సంస్థ మ్యాగజైన్ ను పోస్ట్ చేసినట్లే. నిజానికి కాంగ్రెస్ పార్టీ పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన 2 రోజుల వరకు బాగానే ఉంది. ఈ దాడిని ముక్త కంఠంతో ఖండించింది. పాకిస్తాన్ పై మోదీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని చెప్పింది. కానీ కొద్ది రోజులకు మాట మార్చేసింది. మెల్లిమెల్లిగా పాకిస్తాన్కి వంత పాడుతూ వచ్చింది. అయితే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నట్లు? హస్తం పార్టీకి సరైన సిద్ధాంతాలంటూ ఏమీ లేవు. ఒక విషయంపై ఎలా వ్యవహరించాలన్న దాని పట్ల ఆ పార్టీకి నిర్దిష్టమైన ఆలోచన లేదు. ఇందుకు కారణం ఒక్కటే, దేశ ప్రజల మనోగతాన్ని ఆ పార్టీ గ్రహించలేకపోతుంది. దేశమంతా పాకిస్తాన్ పై యుద్ధం చేయాలని కోరుతుంటే కర్ణాటక సీఎం మాత్రం పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు అనే మాటలను చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఆ పార్టీ స్పష్టంగా గ్రహించలేకపోతుంది. ఫలితంగా ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది. దీంతో అబాస పాలవుతుంది. హస్తం పార్టీ ఇప్పుడు 1980ల నాటి మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను అనుసరిస్తూ వస్తుంది. నిజానికి అప్పట్లో మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు కొనసాగి ఉండవచ్చు, వారిని సంపూర్ణ ఓటు బ్యాంకుగా మార్చుకొని ఉండొచ్చు. కానీ అప్పటి పరిస్థితులు వేరు. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలతో పాటు హిందుత్వ రాజకీయాలు పెద్దగా ప్రభావం లేని రోజులవి. అందుకే ఈ బుజ్జగింపు రాజకీయాల పట్ల హిందువుల్లోనూ అంతగా అవగాహన లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇదంతా సోషల్ మీడియా యుగం. టెక్నాలజీ విపరీతంగా వృద్ధి చెందింది. దేశంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయే రోజులు వచ్చాయి. ఈ సమయంలో బుజ్జగింపు రాజకీయాలకు ఆస్కారం ఉండడం లేదు. నిజానికి ఈ సోషల్ మీడియా యుగంలో ముస్లింలు సరికొత్త ఆలోచనలతో వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ముక్త కంఠంతో ఖండించారు. అసలు వారు నిజమైన ముస్లింలే కాదని, వారిని అంతమొందించాలని ముస్లింలు కోరుకున్నారు. ఇంకా వీలైతే పాకిస్తాన్ పై యుద్ధం కూడా చేయాలని కోరారు. అయితే కాంగ్రెస్ ఇవేవి పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదిని ఉగ్రవాది అని పిలిస్తే ముస్లింలు తమకు ఓటేయరేమో అనే భావనతో వారిని మిలిటెంట్లు అని, ఉగ్రవాద దాడిని ఫైర్ ఇన్సిడెంట్ అని పిలవడం మొదలుపెట్టింది. ఇక పాకిస్తాన్ పై ప్రేమ కురిపించేందుకు ఆ దేశంతో యుద్ధం ఎందుకని శాంతి వచనాలు వల్లిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ఇదేమి తొలిసారి కాదు, అలాగని చివరిసారి కాదు. ఇప్పటి వరకు హస్తం పార్టీ అగ్రనాయకులు పెగాసస్, రఫేల్ కుంభకోణం, అదానీ, అంబానీ ఇలా సామాన్య ప్రజలకు అవసరం లేని విషయాలపైనే ఎక్కువగా పోరాడింది. ఈ అంశాలపై పార్లమెంటును రోజుల తరబడి స్పందింపజేసింది. ఇక ఒక్కసారి కూడా ప్రజా సమస్యలపై ఆ పార్టీ పోరాడింది లేదు, పార్లమెంటును స్తంభింపచేసింది లేదు. ఆ పార్టీ ప్రజానాడి పట్టుకోలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య ఉన్న ప్రధాన తేడా ఇదే. కమలం పార్టీ సైద్ధాంతిక విధానాలను ఆర్ఎస్ఎస్ నిర్దేశిస్తుంది. ఈ విధానాలపై ఏళ్ల తరబడి అంతర్మదనం చేస్తుంది. ప్రజా బాహుల్యంలో ఆ ఆలోచనలను తీసుకువెళ్తుంది. వాటి నుంచి మంచి చెడులను గ్రహిస్తుంది. ఆ తర్వాతే దాన్ని విధానపరమైన నిర్ణయంగా తీసుకుంటుంది. అప్పుడే బీజేపీ దాన్ని తన ఎన్నికల అంశంగా పరిగణిస్తోంది. కులగణన విషయానికి వస్తే 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మొదలుపెట్టింది. దేశంలో కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. దీనిపై కూడా సంఘ్ పరివార్ అంతర్మదనం జరిపింది. అందులో మంచి చెడులను బేరీజు వేసింది. కాంగ్రెస్ అందుకున్న ఈ అంశంలో కాస్త మంచి కూడా ఉందని గ్రహించింది. అందుకే గతంలోనూ ఆర్ఎస్ఎస్ కులగణన పట్ల సానుకూలత వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందని, కులగణన వల్ల మంచి జరుగుతుందని చెప్పింది. అంటే దీన్ని కాంగ్రెస్ పార్టీ మొదలు లేవనెత్తినా అందులో మంచి ఉందని తెలిసి దాన్ని స్వీకరించింది. అదే సమయంలో కులం వంటి సున్నితమైన అంశాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటే దేశంలో వర్గాల మధ్య విభజన ఏర్పడే అవకాశం ఉందని కాంగ్రెస్ ని హెచ్చరించింది. అయితే ఇలాంటివి కాంగ్రెస్ పార్టీలో ఊహించగలమా? ఆ పార్టీలో బ్రెయిన్ స్ట్రామింగ్ చేసే వ్యవస్థ లేదు. హస్తం పార్టీ అధినేతలు చెప్పిందే ఫైనల్. అధినేతలకు వివరించేవారైనా సరైన వారు ఉన్నారా అంటే అది లేదు. ప్రజల మద్దతుతో గెలిచిన వారికి అయితే ప్రజా సమస్యలు తెలుస్తాయి, నిత్యం ప్రజల్లో ఉంటారు. కాబట్టి వారికి ఏం కావాలన్న దానిపై ఆయా నాయకులకు అంచనా ఉంటుంది. వాటిని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకున్నప్పుడు అందుకు ప్రజలు కూడా
కలిసి వస్తారు. కానీ ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి సలహాలు ఇచ్చే శ్యామ్ పిట్రోడా కనీసం భారత్లోనూ నివసించడు. ఎక్కడో అమెరికాలో నివసిస్తూ ఇక్కడ నాయకులకు నిర్ణయాలను చెబుతూ ఉంటాడు. ఇక ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా అంతే. సుప్రియా శ్రీనాథ్ కు కనీసం వార్డు మెంబర్ గా పనిచేసిన అనుభవము లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ లో అహ్మద్ పటేల్, జార్జ్ ఫెర్నాండెస్ వంటి అగ్ర నాయకులు గాంధీ కుటుంబానికి సలహాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ స్థాయి నాయకులు ఒక్కరు కూడా లేరు. అందుకే రాహుల్ గాంధీకి సామాన్యుల కష్టాలు తెలియట్లేదు. అందుకే ఆయన ఏనాడు నిత్యావసర ధరల గురించి పోరాడింది లేదు. పెగాసస్ సాఫ్ట్వేర్ వల్ల సామాన్యులకు కలిగిన నష్టం ఏమీ లేదు. కానీ అది తన ఫోన్ కి నష్టం కలిగించింది కాబట్టి పార్లమెంటును స్తంభింపచేశారు రాహుల్ గాంధీ. తన సమస్యను దేశ సమస్యగా రుద్దే ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పటికీ చాలా మందికి పెగాసస్ అంటే ఏంటో తెలియదు. అలాంటి వారు రాహుల్ గాంధీకి ఏమని మద్దతు ఇవ్వగలరు? ప్రస్తుతం పహల్గాం ఉగ్రదాడి కూడా అంతే. ఈ ఉగ్రవాద దాడి పట్ల యావత్ దేశం ఆగ్రహావేశాలతో ఉంది. పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాలని కోరింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ విషయం పట్ల దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పాకిస్తాన్ తో యుద్ధం చేయవద్దని చెబుతూ ఐసిస్ భావజాలంతో ఉన్న పోస్టులు చేస్తూ అభాస పాలవుతుంది. ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటుంది. చివరికి ఈ ఉగ్రవాద దాడిపై ఎవరు ఎక్కువగా మాట్లాడవద్దని ప్రకటన చేసే స్థాయికి దిగజారింది. ఇది ఆ పార్టీ సైద్ధాంతిక విధానపరమైన లోపాలను స్పష్టంగా బయటపెడుతుంది. మరి ఇప్పటికైనా ఆ పార్టీ తన తప్పును సరిదిద్దుకుంటుందా, లేక అదే పాత చింతకాయ పచ్చడి విధానాలని అవలంబించి మరింత అభాస పాలవుతుందా తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. జర్నలిస్ట్ నవత ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి సంప్రదించండి. అలాగే ప్రజా సమస్యలు తెలియజేయాలన్నా, వ్యాపార ప్రకటనలకైనా 8328500576 కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.